ప్రేక్షకులకి నమస్కారం. గోపురానికి స్వాగతం. విద్యా వ్యాప్తి వ్రతం ఎప్పుడు చెయ్యాలి, ఎలా చెయ్యాలి? ఈ మాట వినగానే చాలా మందికి సందేహం కలగవచ్చు. ఇదేం వ్రతం, ఎప్పుడు వినలేదే అనుకోవచ్చు. కానీ ప్రతి వ్యక్తి కూడా ఈ వ్రతాన్ని చెయ్యాలి. అయితే మనకేం చెప్తారు? సరస్వతి అంటే విద్యకి, చదువులకి మహాతల్లి మనకి సరస్వతీదేవి. సరస్సు అంటే ప్రవహింపచేయునది, ప్రాణశక్తి కలిగినది అనేటువంటి అర్థాలు ఉన్నాయి. అయితే ఈ వ్రతాన్ని ఎందుకు చెయ్యాలి అంటే ప్రతి ఒక్కరూ కూడా తనలో ఉన్నటువంటి విద్యని వ్యాప్తి చెయ్యాలి, ప్రవహింప చెయ్యాలి. ఏ విధంగా ప్రవహింప చెయ్యాలి అంటే ఒకరి నుంచి ఒకరికి, పూర్వకాలం నుంచి కూడా మనకి పురాణాలు, శృతులు ఇవన్నీ కూడా ఋషులు ఒకరి నుంచి ఒకరు తెలుసుకునేవాళ్ళు. భగవంతుడు ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క నైపుణ్యాన్ని ఇస్తాడు. అంటే కేవలం రాయడం, చదవడం, చెప్పడం ఇలాంటివే కాదు. ఎవరి దగ్గర ఎలాంటి నైపుణ్యాలు, ఎలాంటి విద్యలు ఉంటాయో అవి తప్పకుండా ప్రతి ఒక్కరూ మరొకరికి చెప్పాలి అనేటువంటి విషయం చెప్తారు. అయితే ఈ విద్యను మనం ఇంకొకరికి నేర్పించాలి అని అనుకున్నప్పుడు మనకి ఏముండాలి? విద్యా నైపుణ్యం, ఇంకొకరికి నేర్పించగలిగేటువంటి శక్తి కావాలి. అదేవిధంగా శిష్యులు కావాలి, సుశిష్యులు అంటే మంచి శిష్యులు కావాలి. మంచి శిష్యుడు కావాలి అంటే వాళ్ళు కూడా మనం నేర్పించినటువంటి విద్యని సమాజ శ్రేయస్సు కోసం మాత్రమే ఉపయోగించేలా ఉండాలి. అలాంటి మంచి శిష్యుడు కావాలి. అందుకని ఏం చెయ్యాలి? దానికి ఏం కావాలి? మనకి భగవంతుడి అనుగ్రహం కావాలి. అయితే విద్యా వ్యాప్తి ఏ విధంగా చేస్తాము? 3 రకాలుగా చేయవచ్చు. ఒకటి ఏమిటి? గ్రంథాలు రాయటం వలన వాటిని ముందు తరాల వాళ్ళకి అవి చదువుకుని నేర్చుకోవడానికి అనుకూలంగా చెప్పడం. మరొకటి శిష్యుల్ని దగ్గర కూర్చోపెట్టుకుని వాళ్ళకి నేర్పించటం. మరొకటి ఏమిటి అంటే మనం ఉపన్యాసాల ద్వారా ఇంకొకళ్ళకి చెప్పడం. ఎన్నో మార్గాలతో మనం ఈ విధంగా మనకున్నటువంటి విద్యని వ్యాప్తి చెందించాలి అంటారు. ఈ విషయంలో యాజ్ఞవల్క్యుడు సరస్వతీదేవిని స్తుతించాడు. ఏమని? జ్ఞానం దేహి స్మృతిం విద్యాం శక్తిం శిష్యు ప్రబోధినీం గ్రంథకర్తృత్వ శక్తించ సుశిష్యం సుప్రతిష్ఠితం ప్రతిభాం సత్సభాయాంచ విచారక్షమతాం శుభాం అంటాడు. అంటే ఆయన కూడా ఏం కోరాడు? జ్ఞానం దేహి స్మృతిం విద్యాం, జ్ఞానం కావాలి, స్మృతి కావాలి అంటే జ్ఞాపక శక్తి కావాలి, విద్యాశక్తి కావాలి, సుశిష్యులు కావాలి, గ్రంథకర్తృత్వ శక్తించ గ్రంథాన్ని రచించగలిగేటువంటి శక్తి కావాలి. అదేవిధంగా సత్సభాయాంచ అంటే మంచి సభల్లో మాట్లాడగలిగేటువంటి శక్తి కూడా కావాలి, అందరినీ ఒప్పించగలిగేటువంటి శక్తి కావాలి, మంచి ఉపన్యాసాలు ఇవ్వగలిగేటువంటి శక్తి కావాలి. అంటే తను చెప్పేటువంటి విషయం ఎదుటి వాళ్ళకి అవగాహన అయ్యి వాళ్ళు మెచ్చుకునేదిగా, వాళ్ళు ఆచరించేదిగా ఉండగలిగే విధంగా ఉపన్యసించగలగాలి. అలాంటి శక్తిని ప్రసాదించమని చెప్పేసి యాజ్ఞవల్క్యుడు సరస్వతీదేవిని స్తుతించాడు. ఎవరైనా తనకు తెలిసినటువంటి విద్యని దానికి సరైనటువంటి అర్హులైనటువంటి వాళ్ళకి నేర్పించకుండా దాన్ని రహస్యంగా దాచితే మరు జన్మలో వాళ్ళు మూఢులై జన్మిస్తారట. జ్ఞానమే లేనటువంటి వాళ్ళై మూఢులై జన్మిస్తారు. సరే, నిజమే. ఏ వ్యక్తి అయినా తనకున్నటువంటి విద్యను మరొకరికి నేర్పించాలని, సమాజ శ్రేయస్సు కలిగించాలని, తనకి మంచి శిష్యులు కావాలి అని అనుకున్నప్పుడు దానికి భగవంతుడి అనుగ్రహం కావాలి. ఆ అనుగ్రహం కోసమే మనం ఈ విద్యా వ్యాప్తి వ్రతాన్ని చెయ్యాలి. అయితే ఈ వ్రతాన్ని ఎప్పుడు ప్రారంభించాలి, ఏ విధంగా చెయ్యాలి అనేటువంటి సందేహాలు కూడా వస్తాయి. చతుర్వర్గ చింతామణి అనేటువంటి వ్రత గ్రంథాల్లో మనకి ఈ విద్యా వ్యాప్తి వ్రతం గురించి తెలుస్తోంది. ఇది ఏమిటి అంటే పుష్య బహుళ పాడ్యమి రోజు ప్రారంభించాలిట. అంటే పుష్యశుద్ధ పౌర్ణిమ తర్వాత వచ్చేటువంటిది, మరునాడు వచ్చేటువంటి పాడ్యమి రోజు ఈ వ్రతాన్ని ప్రారంభించాలి. కానీ ఇక్కడ తిరకాసు ఉంది. ఎవ్వరూ కూడా పాడ్యమి రోజు విద్యను గురు ద్వారా నేర్చుకోవడం కానీ చదవడం కూడా చేయకూడదు అంటారు. ఎందుకు అంటే ఇది అనాధ్యాయం. మనకి చతుర్దశి రోజు, పౌర్ణమి రోజు, పాడ్యమి రోజు అనాధ్యాయాలుగా చెప్తారు. అంటే ఆ రోజు వేదాధ్యయనం కానీ విద్య నేర్చుకోవడం ప్రారంభించడం కానీ చేయకూడదు. మరి విద్యా వ్యాప్తి వ్రతం ఏ విధంగా చేస్తాం అంటే ఆ రోజు గణపతిని తెల్లవారుజామున ప్రప్రథమంగా మనం చేసేదేమిటి? విఘ్నాలు తొలగిపోవటానికి, మన కార్యసిద్ధి కావడం కోసం అని చెప్పేసి గణపతిని పూజించి లక్ష్మీనారాయణలను
ఆ తర్వాత చదువుల తల్లి సరస్వతిని, ఈశ్వరుణ్ణి, దక్షిణామూర్తిని మనం ప్రార్థించి, నేను నాకున్నటువంటి విద్యని వ్యాప్తి చేయడం కోసం అని చెప్పేసి సంకల్పించాను, అందుకు అనుగ్రహించి సుశిష్యులను అంటే మంచి శిష్యులను తానెన్నుకున్నటువంటి మార్గంలో తన విద్య వ్యాప్తి చేయడానికి అనుగ్రహించమని చెప్పేసి భగవంతుణ్ణి ప్రార్థించి, అది మొదలుగా నిత్యం కూడా భగవంతుని ప్రార్థన చేస్తూ తనకున్నటువంటి విద్యను అందుకు అర్హులైనటువంటి వాళ్ళకి నేర్పించాలి. అంటే ఈ బహుళ పాడ్యమి రోజు వాళ్ళు వ్రతం ప్రారంభించి వ్రతం చేసి, అంటే ఈ వ్రతం ఎంతవరకు కొనసాగుతుంది, ఒకరోజు చేసేటువంటి వ్రతం కాదు, జీవితాంతం ఇది కొనసాగించేటువంటి వ్రతం. దాని ద్వారా ఒకవైపు భగవంతుడి అనుగ్రహం, తన విద్య సార్థకం అవుతున్నందుకు ఆత్మతృప్తి, ఆ తర్వాత సమాజ శ్రేయస్సు, ఆ తర్వాత ఏ విద్యకు సరస్వతో ఆ సరస్వతి నామానికి అర్థం ఏమిటో దానికి కూడా సార్థకత ఇక్కడ చేకూరుతుంది. కాబట్టి అందరూ కూడా, ప్రతి ఒక్కరూ కూడా ఈ విద్యా వ్యాప్తి వ్రతాన్ని చేయాలి. తమకున్నటువంటి నైపుణ్యాలని, తమకున్నటువంటి విద్యని మరొకరికి నేర్పించేటువంటి ప్రయత్నాన్ని చేయాలి.